అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ప్రస్తుతం నిన్నటి రోజున విజయసాయిరెడ్డి గారే శాంతి గర్భానికి కారణమని ఒక మదన్ మోహన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ నిన్నటి రోజున ఆమె ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నా గర్భానికి విజయసాయిరెడ్డి గారు కాదు, కావాలనే ఆయన ఆరోపిస్తున్నాడు అని చెప్పింది. అసలు దీనికి ఎవరు ప్రధాన కారణం? సుభాష్ అనే వ్యక్తి వల్ల నేను గర్భం దాల్చాను, విజయసాయిరెడ్డి గారికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. మదన్ మోహన్ ఎవరైతే ఉన్నారో ఈ శాంతి అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆమె శాంతి. ఈమెకు గతంలోన మదన్ మోహన్ అనే వ్యక్తితోనే పెళ్ళయింది. ఎప్పుడు 2013 సంవత్సరంలో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వీళ్ళు అన్యోన్యంగానే జీవించారు. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఇక్కడతో కట్ చేస్తే రీసెంట్ గా ఏమని ఈయన కంప్లైంట్ ఇచ్చాడు? ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ లోన కీలక అధికారులకు ఈ శాంతి అని ఎవరైతే ఉన్నారో ఈమెకు సంబంధించి గర్భానికి కారణం విజయసాయిరెడ్డి లేదా సుభాష్ అని ఈయన స్పష్టం చేశారు. స్పష్టం చేస్తూ ఉన్న తరుణంలోన ఆమె మీడియా ముఖంగా కన్నీటి పర్యంతమై ఆమె ఆవేదన అనేది వ్యక్తం చేశారు. 2013లో మాకు మదన్ మోహన్ తో పెళ్ళయింది. 2016లోన ఆయన నాకు టార్చర్ చూపించడం వల్ల నేను ఆయన నుంచి విడాకులు తీసుకోవడం జరిగింది. అది కూడా మా మతానికి సంబంధించిన సాంప్రదాయం ప్రకారమే ఇద్దరము విడాకులు రాసుకున్నాము అని చెప్పారు. ఇలా బాగుంటే ఈమె గతంలో ఏం పనిచేసేదంటే అడ్వకేట్, అంటే ఎవరైతే సీనియర్ లాయర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర జూనియర్ గా పనిచేసే ఆమె పనిచేస్తూ హైదరాబాద్ లోన సీనియర్లు 2 లాయర్ల దగ్గర పనిచేసేది. అలా పనిచేస్తూ ఆమె జీవనం సాగిస్తున్న తరుణంలోన ఏపీఎస్ఎస్సి గ్రూప్స్ ద్వారా అప్పుడు పడితే ఎండోన్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ అనే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ లోన ఆమె జాబ్ సంపాదించింది. ఇప్పుడైతే మదన్ మోహన్ అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేశారో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కీలక చర్చ జరిగింది. నిజమేమో, శాంతి నిజంగా ఇలా చేసిందా లేకపోతే ఏం జరుగుతుంది అని రాష్ట్ర వ్యాప్తంగా కీలక చర్చ అయితే జరిగింది. దీని నిజ నిజాలు నిర్ధారించిన తర్వాత ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనేది ఆమె స్పష్టం చేసింది. ఈమెకి 2016లోన విడాకులు తీసుకున్న తర్వాత 2020 సంవత్సరంలోన సుభాష్ అనే అడ్వకేట్ తోన ఈమె పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ద్వారా నేను గర్భం ధారించాను గాని మరి విజయసాయిరెడ్డి ద్వారా కాదని స్పష్టంగా చేసింది. గతంలో కూడా నన్ను కొన్ని కోట్ల డిమాండ్ చేశాడు మదన్ మోహన్. నా దగ్గర అలాంటి డబ్బు ఎక్కడుంటుంది? నేను సర్వీస్ లో చేరి 4 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే నన్ను మెంటల్ గా టార్చర్ చేశారు. ఆ రిపోర్ట్స్ సంబంధించి కూడా ప్రెస్ మీట్ లో ఆమె వెల్లడించింది. కాబట్టి ఈ గర్భానికి కారణం విజయసాయిరెడ్డి కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా సుభాషే ఆయన పైన ఆరోపణలు చేయడం అనేది తగదు అని ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేసి ఆమె ఆవేదన అనేది వ్యక్తం చేసింది.